ముఖ్యమంత్రిగా ఉన్నాడని వ్యక్తిగత ఆధారం నుంచి శుక్రవారం రాలేనని ఆ రోజు అడుక్కున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి పదవిపై సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ వ్యక్తిగత ఆధారం నుంచి ఆయన్ని మినహాయించి అంటే దాన్ని తీసివేయండి అని చెప్పి సిబిఐ కోర్టుకి వెళ్ళలేదు. అంటే ఎక్కడో ఒక చోట సిబిఐ చేతిలో ఉంటే మేము సేఫ్ జోన్ లో ఉంటాం, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే మా బండారాన్ని బయట తీస్తారు, మా విషయాలన్నీ బయట తీసే అవకాశం ఉంటది. సిట్టు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్స్ కేసులో దూకుడిగా వెళ్ళి మిథున్ రెడ్డి గారు అరెస్టు, చెవిరెడ్డి గారు అరెస్టు అక్కడ వరకు వెళ్ళిందో, ధనంజయ రెడ్డి గారు అరెస్టు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టు, బాలాజీ అరెస్టు వరకు వెళ్ళిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషుల అరెస్టు వరకు వెళ్ళిందో, ఇప్పుడు కూడా ఈ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు, లోకల్ సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఈ కేసును సిబిఐ చేతికి అప్పచెప్పాలి. అలా సిబిఐ చేతికి అప్పచెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఎలా మరుగున పడిందో, పాత సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు ఎలా మరుగున పడ్డాయో ఇది కూడా అలా మరుగున పడిపోతుందిరే, కాలగర్భంలో కలిసిపోతుందిరే, మనం చేసిన పాపాల చిట్టాలో కలిసిపోతుందిరే అనేటువంటి కంచెనాతో సిబిఐ అడుగుతున్నారమ్మ వాళ్ళు. ఓకే, ప్రజలు చంపుతాం మేము, మా ఆలోచనది, మాకు డబ్బులు కావాలంతే, దానికోసం ఏమైనా చేస్తాం అనేది వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ మీద నిలబడుతున్నారు. దానికోసం ఏం చేయడానికి సిద్ధమై ఉన్నారు. రామారావు గారు చెప్పండి. చాలా అయితే కార్తిక్ గారు చెప్పడం జరిగింది, సిబిఐ అయితే కాలయాపన కాబట్టి కేవలం డైవర్షన్ కోసం తప్పితే అదర్వైజ్ అయితే ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడ వాళ్ళ ఇంటి గేట్ దాకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా టచ్ అవుతుందో అన్న ఒక్కదాని కోసమే ఇదంతా జరుగుతుంది అనేది చాలా గట్టిగా వినిపిస్తున్నారు. మేడం, మీరు కూడా మీడియా రంగంలో చాలా కాలం నుంచి ఉన్నారు సంధ్య మేడం గారు. ఇప్పుడు ఇక్కడ కార్తీక్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రొసీడ్ అవుతాడు అనేది మనం అతని చాలా రకాల ఆయన గతంలో జరిగిన అనేక విషయాలు ఆయన ఊరికే చెప్పలేదు. కార్తిక్ గారు గతంలో జరిగిన అనేక విషయాలను వాటిని ఎలా మలిచారు అన్న దాన్ని లింక్ చేస్తూ మరి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అందుకే మేడం చిన్న సబ్మిషన్ మేడం, మేము ఏదైతే మేము 2019 అధికారంలోకి వచ్చే ముందు దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ విధంగా మద్య విమోచన ప్రచార కమిటీని స్థాపించాం. కానీ వీళ్ళు ఇక్కడ భూయిష్టంగా మా మీద విమర్శలు చేస్తున్నారు. కానీ అసలు 1994 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వస్తే ఆయన వెన్నుపోటు వచ్చి అధికారం లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు మద్యాన్ని మరలా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు గారిదే కదా మేడం. అట్లాగే పీడిఎస్ రైస్ 2 రూపీస్ ఉన్నటువంటి కిలో ఏదైతే తెలుగుదేశం నినాదం ఉందో ఆయన కాదని చెప్పి 5 రూపాయలు 25 పైసలకు మార్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారికి. కార్తీక్ గారు ఎన్ని చూసుకోవాలా? ఇక్కడ మద్యపాన నిషేధాన్ని ఎవరు సూచించారు అనేది చంద్రబాబు గారు అనేది కార్తీక్ గారు చెప్పే దాంట్లో ఒకటండి, ఆయన యొక్క కంటెంట్ ఏందనేది స్పష్టంగా చెప్పలేదు. ఇక్కడ మేము చెప్పినటువంటి విధానంలో మేము ఉన్నాము. మరి ప్రభుత్వం ద్వారా ఆ యొక్క చేపడితేనే మద్యం షాపులు ప్రభుత్వం ద్వారా బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపడితేనే మన కంట్రోల్ ఉంటుందనే కదా మేము తీసుకొచ్చినటువంటి పాలసీని ఎందుకు మార్చారని కార్తీక్ గారు ప్రశ్నించగలరా? ఊరూరు బెల్ట్ షాపులు పెడుతున్నటువంటి విధానాన్ని ఏమైనా ప్రశ్నించగలరా? అట్లాగే ఈ యొక్క రిటైల్ మార్జిన్ ఉండి కార్తీక్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడడం నేను అవకాశం ఇచ్చాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఒక అంశం మేడం, 14.5% ఉన్నటువంటి రిటైల్ మార్జిన్ ని ఏదైతే మద్యం షాపులు టెండర్లు పూర్తయినాక ఆ షాపులన్నీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ అనుయాయులందరూ తీసుకున్నాక 14.5% నుంచి 20% పెంచారు రిటైల్ మార్జిన్ ని. ఎందుకు పెంచారు? ఎవరైనా ప్రశ్నించారా? లిస్ట్ గా వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోపాలని చేయాలి. కానీ ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం అంత ముందు చేసినటువంటి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇంత ముందు కూడా చెప్పా కార్తీక్ గారికి, మీరు సద్విమర్శలు చేయండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి గాడిని పెట్టండి. అట్లా కాకుండా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క అక్రమాలను మీరు సజెస్ట్ చేయాలి. కానీ వాళ్ళకి వెన్నుదన్నుగా ప్రతిపక్ష పార్టీలను మరలా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజల కోసం పోరాడుతుంటే వాళ్ళ మీదనే మీరు దాడి చేయాలని ప్రయత్నం చేయడం ఇది భావ్యం కాదు. ఒక అనలిస్ట్ గా విశ్లేషకులుగా వచ్చినటువంటి వ్యక్తులు చేసినటువంటి పని కాదని ఇంతకు ముందు చెప్పాను. నాకు కూడా పర్సనల్ గా మాట్లాడారు. అది కాదు ఇక్కడ పద్ధతి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపభూయిస్తున్నటువంటి విధానాల్ని మనం సక్రమంగా చేయాలి. మనం అందరం కలిసి ఏదైతే మీడియా పరంగా మీరు కానీ, ఏదైతే మేము ప్రతిపక్షంగా మేము కానీ, అనలిస్టులు కానీ, ఇక సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ చేయాల్సినటువంటిది ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సవ్యమైనటువంటి దిశలో నడిపించాలి. ప్రతిపక్షంగా ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం మేము చేసి చెప్పుకున్నాం. మేము ఏదైతే మేము చూసినటువంటి అంశం చూసాం, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం లేదని చెప్పినా కూడా వీళ్ళ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారే చెప్తే వీళ్ళు వినరు మేడం. వీళ్ళు ద్వంద్వ విధానము, 2 నాలుకల ధోరణి, వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. సెంట్రల్ లో ఒక విధానం, స్టేట్ లో ఒక విధానం. ఇదా మీరు చేయాల్సింది ఏంటంటే
ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలని మీరు అన్ని కూడా సాధించుకురండి. రాష్ట్రానికి బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో నిధులను తీసుకురండి ఈ రాష్ట్రానికి. బీహార్ లాంటి రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు తీసుకుపోతున్నటువంటి విధానాన్ని మనం చూడాలి. అది కాదు వీళ్ళు చేస్తున్నటువంటిది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ప్రజల్లో బలంగా ముందుకు పోతుందన్నటువంటి అక్కస్తోటి వీళ్ళు చేస్తున్నటువంటి నిందారోపణలు మిగిపోతున్నాయి. సాక్షాత్ స్పీకర్ చెప్పినటువంటి దాన్ని ఈ రోజు మేము తుతునీయులు చేశాం. మెడికల్ కాలేజీల అంశంలో నర్సీపట్నంలో మేము చేసినటువంటి ప్రదర్శన ఈ రోజు అక్టోబర్ 10 ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు కూడా ఈ మెడికల్ కాలేజీల అంశం మీద ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి బేస్ అవుతుంది, పునాది అవుతుంది, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటటువంటి పలు కీలకమైనటువంటి అంశాల్లో యొక్క మెడికల్ కాలేజీల స్థాపన కూడా ఒక అంశం అనేది వీళ్ళు గుర్తించట్లేదు. అందుకే వీళ్ళ యొక్క బొద్దు నిద్ర లేపడానికి, ఇలా ప్రభుత్వం కళ్ళు తెరవడానికి మేము కార్యాచరణ తీసుకున్నాం. ప్రజల్లో స్పందన బాగుంది. ఖచ్చితంగా వీళ్ళకి మార్గనిర్దేశకం చేసేటటువంటి ప్రజా చైతన్యాన్ని మేమైతే ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. భార్గవి గారు, మేడం ఒక్క నిమిషం మీరు మొద్దు నిద్రని మాకు లేపే ముందర మీరు మొహం తప్పి పడిపోగలరు, చూసుకోండి అది. ఎందుకంటే మీ నాయకుడికి ఫస్ట్ థింగ్ సరైన వేలో వెళ్ళడం అనేది ఆయనకి శాపం. సరైన వేలో ఎప్పుడు వెళ్ళరు. అడ్డు త్రోవలు, తప్పు త్రోవలు, మిస్లీడ్ చేయడం జనాలకి, మిస్గైడ్ చేయడం నాయకులకి. ఎవరికి మీరు అందరు ఇంత తాపత్రయపడి ఇంత బాధపడతారు? ఆయన ఎవరికైనా ఒక గౌరవించే పరిస్థితి మీ నాయకుడు ఎప్పుడైనా ఉందా? అది లేదు. అన్ని అబద్ధాలు క్రియేట్ చేసి అస్తమాటికి కూడా ఆయనకున్న చంద్రబాబు నాయుడు గారికి, మామగారికి వెన్నుపోటు పొడిచారని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఆయన ఎంత లెగసీ ఆయన కంటిన్యూ చేశారు, ఆయన తాలూకా మార్కింగ్ ఎంత ఉంది, ఆయన తాలూకా తెలియవు. ఎందుకంటే వాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు మర్చిపోయి ఎంతసేపు మామకి ఎన్ని పోటు పొడిచారు, మీ నాయకుడు ఎవరెవరికి పొడిచారు? తల్లి చెల్లి కూడా చెప్పారు. చెప్తుంది అది మర్చిపోయి ఎంతసేపు అతను కొన్నది అందులో వాస్తవాలు మీకు అర్థమవదు. ఈ భారతదేశానికి ఒక టెక్నాలజీని పరిచయం చేశారనే విషయం మీరు మర్చిపోతారు. సిటిజన్ సెంట్రీకి మనకి ఈ సేవ మీ సేవ పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది మర్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారు మర్చిపోతారు. ఎంత సేపటికి ఆయనకున్నది అందులో వాస్తవాలు మీకు తెలియదు. ఎందుకంటే లక్ష్మీపార్వతి లాంటి గొప్ప మహిళ ఎన్టీఆర్ పెళ్లి చేసుకొని బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కండువా కప్పుకుంది. అక్కడే మీకు తెలియాలి ఎంత నీతిమంతులు, ఎంత గొప్పవాళ్ళు విషయాలు బయటికి స్ప్రెడ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నీతి గల వ్యక్తి, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి మంచి చేసిన వ్యక్తి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మూల నుండి ఒక పిల్లడు వెళ్ళి ఒక ఐటీ సెక్టర్ లోనో ఒక ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నారంటే ఆ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అది మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియదేమో. మీరు చాలా ఇబ్బందిగా ఏదో మారడు తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మెడికల్ కాలేజ్ మా నాయకుడు తీసుకొచ్చాడు. అసలు ఆంధ్రప్రదేశ్ కి చదువు విద్యని ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మీరు అది మర్చిపోతున్నారు. ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక పాఠశాల ఇచ్చారు. ప్రతి 3 కిలోమీటర్లు ఒక ఉన్నత పాఠశాల ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఇచ్చారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్లాన్ చేశారు, ఇచ్చారు. ఆయన చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలాగ అభివృద్ధి చెందుతుంది అని ఒక 10 తరాల ముందు వరకు ఆలోచించగల కెపాసిటీ ఆయనకు ఉంది. మీరు నిజంగా గౌరవం ఉన్నవాళ్ళు, మంచి వ్యక్తి అయితే రామారావు గారు, మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వెన్నుపోటు పడలేదు. మీ నాయకుడి గారు అంత లైమ్ లైట్ లో ఉంది మొత్తం ఇష్యూ. ముందు బాబాయికి ఎలా హత్య జరిగింది, ఎందుకు చెల్లి వదులు వెళ్ళిపోయింది, ఎందుకు తల్లి వదులు వెళ్ళిపోయింది, ఇంత కష్టపడి అతను అధికారం కోసం ఎంత కష్టపడ్డారు, అధికారం రాగానే ఎందుకు ఇంట్లో పంపించాడో ఆయన కోసం ముందు ఆరా తీయండి. మీ నాయకుడు ఎంత ఉత్తముడు, ఎంత చిత్తశుద్ధున్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి చేశాడు, ఆయన ఉన్న జెన్యూనిటీని తర్వాత మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మొత్తం మీరు అంతా నొక్కి చూడడానికి ప్రయత్నించకండి. ఒక మెతుకు నొక్కితే అర్థమైపోతుంది అన్నం ఉడికిందా లేదనడానికి. ఓకే, సో మీరు
అది వదిలి మీరు మా నాయకుడి కోసం మాట్లాడే ముందర ఆయన ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ కి, మనం ఎన్ని బెనిఫిట్స్ మనం ఇవాళ తీసుకుంటున్నామో ఆయన ఇచ్చినవి, ఎంత Okay, భార్గవి గారు. comfortable గా లైఫ్ లీడ్ Conclude చేయండి. ఆయన గౌరవిస్తారు. ఓకే, థ్యాంక్ యూ భార్గవి గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ రామారావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి సిబిఐ